గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు క్లాస్లో మనము 10th క్లాస్ ఇంగ్లీష్కు సంబంధించి యూనిట్ 4 బి రీడింగ్ యొక్క గ్రామర్ పార్ట్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మనకు మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి మోడల్స్? మరి మోడల్స్ అంటే ఏంది, అవి ఎలా వాడాలి అనే దాని గురించి, మరి మోడల్స్ అనేటివి ఏమేమి ఉన్నాయి అనేది గురించి ఈ లెసన్లో నేర్చుకుందాం. మీకు ఒక విన్నపం, మీరు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి, తర్వాత నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ యొక్క మిత్రులకు షేర్ మాత్రం చేయండి. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. మోడల్ అంటే ఏంది? ఏ మోడల్ వెర్బ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ వెర్బ్. మోడల్ వెర్బ్ అనేది ఒక రకమైన వెర్బే దట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ మోడాలిటీని చూపించడానికి మనం ఉపయోగించేటటువంటిదే మోడల్. ఏంది మోడాలిటీ? లైక్లీహుడ్, ఎబిలిటీ, పర్మిషన్, రిక్వెస్ట్, కెపాసిటీ, సజెషన్, ఆర్డర్, ఒబ్లిగేషన్ అండ్ అడ్వైస్. వీటిని సూచించడానికి ఏదైతే మనం వెర్బ్ను వాడతామో దాన్ని ఏమంటాం? మనం మోడల్ అని అంటాము. మరి ఒక మోడాలిటీని సూచించేది మోడల్ అని అన్నాం కదా. మరి మోడాలిటీ అంటే ఏంది? మోడాలిటీ ఈజ్ ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆర్ వే ఆఫ్ లైఫ్ దట్ బిలాంగ్స్ టు ఏ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఏదైతే వ్యక్తికి లేదా వ్యక్తుల సమూహానికి సంబంధించిన ప్రవర్తన లేదా వారి యొక్క వాళ్ళు వ్యక్తం చేసేటటువంటి వ్యక్తీకరణ, వారి యొక్క వే ఆఫ్ లైఫ్ను సూచించేటటువంటి వెర్బే మోడల్ వెర్బ్. ఎలా మరి ఆ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? అతని ఎబిలిటీ కలిగి ఉన్నాడా, పర్మిషన్ అడుగుతున్నాడా, రిక్వెస్ట్ చేస్తున్నాడా, అతని ప్రవర్తనకు సంబంధించిన అతని యొక్క వ్యక్తీకరణ, ఆ యొక్క వ్యక్తీకరణ, అతని కెపాసిటీ ఏమిటి, మరి సలహా ఇస్తున్నాడా, ఆర్డర్ జారీ చేస్తున్నాడా, ఒబ్లిగేషన్ అంటే బాధ్యత విధిని గుర్తు చేస్తున్నాడా, అడ్వైజ్ సలహా ఇస్తున్నాడా, ఈ విధంగా అతని యొక్క వ్యక్తీకరణను సూచించడానికి వాడేటటువంటి వెర్బులనే ఏమంటాం? మనం మోడల్ వెర్బ్స్ అని అంటాం. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. మోడల్ వెర్బ్ అనేది ఆ యొక్క బిహేవియర్, ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ లైఫ్ను సూచించేటటువంటి వెర్బ్. అదేం సూచిస్తుంది? మన యొక్క లైక్లీవుడ్, ఇష్టతలను, ఎబిలిటీని, పర్మిషన్ అడుగుతున్నామా, రిక్వెస్ట్ చేస్తున్నామా, మన కెపాసిటీ ఏంటి, సజెషన్స్ అడుగుతున్నామా లేదా సజెషన్ ఇస్తున్నామా, ఆర్డర్ జారీ చేస్తున్నామా, ఒబ్లిగేషన్ చేస్తున్నామా అంటే విధి లేదా బాధ్యతను గుర్తిస్తున్నామా, అడ్వైస్ చేస్తున్నామా అనే దాన్ని సూచించడానికి వాడేటివి. ఏ మోడల్ ఆక్సిలరీ వెర్బ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ద మెయిన్ వెర్బ్. ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి మెయిన్ వెర్బ్ యొక్క ఫంక్షన్ అది సూచిస్తుంది. ఏది? ఈ యొక్క మోడల్, ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆ మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అనేది ఆ సెంటెన్స్లో ఉన్న మెయిన్ వెర్బ్ యొక్క ఫంక్షన్ను అది సూచిస్తుంది. మరి ఈ యొక్క మోడల్ వెర్బ్స్ ఏమున్నాయి? ద ప్రిన్సిపల్ ఇంగ్లీష్ మోడల్ వెర్బ్స్ ఆర్, ప్రధానంగా ఉన్నటువంటి మోడల్ వెర్బ్స్ కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, షుడ్, విల్, వుడ్. ఇవి ప్రధానమైనటువంటి మోడల్స్. ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మోడల్స్ గుర్తుపెట్టుకోవాలి. కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, షుడ్, విల్, వుడ్. సర్టెన్ అదర్ వెర్బ్స్ ఆర్ సమ్టైమ్స్, కొన్నిసార్లు వేరే వెర్బ్స్ కూడా ఈ యొక్క మోడల్ వెర్బ్స్ పనిచేస్తాయి. వీటిని కూడా మనం మోడల్ వెర్బ్స్ అని అంటున్నాము. బట్ నాట్ ఆల్వేస్. క్లాస్ డేస్ మోడల్స్గానే పిలువబడతాయి. దీస్ ఇన్క్లూడ్, అవి ఏమంటే ఆట్ టు, హ్యాడ్ బెటర్, డేర్ అండ్ నీడ్. ఇవి కూడా మనకు మోడల్స్ చేసిన పనినే చేస్తాయి కాబట్టి కొన్నిసార్లు వీటిని కూడా మనం మోడల్స్ అని అంటాం. దీస్ వెర్బ్స్ which share only some characteristics of the principal models. ప్రిన్సిపల్ మోడల్స్కు ఉన్నటువంటి
క్యారెక్టర్స్నే ఇవి షేర్ చేస్తాయి కాబట్టి, పంచుకుంటాయి కాబట్టి, చెబుతాయి కాబట్టి కాబట్టి వాటిని ఏమంటాం మనం? సమ్టైమ్స్ వీటిని క్వాసీ మోడల్స్, సెమీ మోడల్స్, సూడో మోడల్స్ అని అంటాము. వీటిని ఆట్ టు, హ్యాడ్ బెటర్ అండ్ డేర్, తర్వాత నీడ్, ఇవి కూడా మోడల్సే. అవి ప్రిన్సిపల్ మోడల్స్ యొక్క ప్రిన్సిపల్స్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం క్వాసీ మోడల్స్, సెమీ మోడల్స్, సూడో మోడల్స్ అని అంటాము. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా మోడల్స్ కిందే లెక్కేసుకోవాలి. మోడల్స్కు సంబంధించి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి, చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. మోడల్స్ టేక్ ఎనీ సబ్జెక్ట్ బిఫోర్ దెమ్. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది వర్తించదు. దేర్ ఈజ్ నో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. మనము టెన్సెస్ నేర్చుకున్నప్పుడు యు వస్తే ఆర్ రావాలి, ఐ వస్తే యామ్ రావాలి, ఇటువంటి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది కదా. కానీ మోడల్స్కి అటువంటి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మోడల్స్ టేక్ ఎనీ సబ్జెక్ట్, ఏదైనా తీసుకుంటాయి, దేన్నైనా సబ్జెక్టుగా తీసుకుంటాయి. దానికి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది వర్తించదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, నో టూ మోడల్స్ కో-అకర్ ఇన్ ఏ సెంటెన్స్. ఒకే సెంటెన్స్లో రెండు మోడల్స్ అనేటివి రావు. అది సెకండ్ పాయింట్. ఇక్కడ చూడండి, ఒకటే వచ్చినటువంటిది ద ఫిల్మ్ విల్ బి రిలీజ్డ్ నెక్స్ట్ వీక్. ఇక్కడ మనకు విల్ అనేది ఒకటే మోడల్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకు ఇది నో టూ మోడల్స్ కో-అకర్ ఇన్ ఏ సెంటెన్స్. దీన్ని బట్టి మనం సెంటెన్స్ యొక్క ఎర్రర్ను కొంతవరకు గుర్తుపట్టచ్చు. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండదు కాబట్టి దాన్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక థర్డ్ అండ్ మెయిన్ పాయింట్, ద మెయిన్ వెర్బ్ విల్ ఆల్వేస్ బీ ద V1 ఫామ్ ఆఫ్టర్ ద మోడల్స్. ఏదైతే ఆ యొక్క మోడల్స్ మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, కెన్, కుడ్, షల్, షుడ్ అని, ఈ మోడల్స్ తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ ఏదైతే ఉంటుందో అది V1 ఫామ్లో ఉండాలి. దేంట్లో ఉండాలి? V1 ఫామ్లో ఉండాలి. ఇది కండిషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. V2 ఫామ్లో ఉంటే తప్పు అవుతుంది. అది మోడల్ తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మెయిన్ వెర్బ్ అనేది దేంట్లో ఉండాలి? V1 ఫామ్లో ఉండాలి. సపోజ్ ఇక్కడ మనము చూద్దాం. హీ కెనాట్ మూవ్ ద బిగ్ స్టోన్. హీ కెనాట్ మూవ్ ద బిగ్ స్టోన్. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంది? మూవ్. మూవ్ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ కెనాట్ అనేది మనకు మోడల్. కాబట్టి ఈ మోడల్ తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ ఇక్కడ మూవ్డ్ అని వాడితే తప్పు అవుతుంది. ఏం వాడాలి? V1 ఫామ్ మూవ్లోనే ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నంబర్ 4th చాలా ఇంపార్టెంట్. ఇది ఫాస్ట్ ఫామ్ ఆఫ్ సమ్ మోడల్స్. మోడల్స్ యొక్క ఫాస్ట్ ఫామ్ ఏదైతే ఉంటుందో, విల్ కు, వుడ్, షల్ కు, షుడ్, కెన్ కు, కుడ్ ఉంటాయి కదా, ఆ ఫాస్ట్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టాండ్స్ ఫర్ పొలైట్నెస్. దేన్ని సూచిస్తాయి? పొలైట్నెస్ను సూచిస్తాయి. మన యొక్క మనం అడగడంలో మన యొక్క మర్యాదను సూచిస్తాయి. అంటే మర్యాదపూర్వకంగా అడిగినట్టు సూచిస్తాయి. అవి ఫాస్ట్ ఫామ్ను సూచించవు. దేన్ని సూచిస్తాయి? ఫాస్ట్ ఫామ్ ఆఫ్ సమ్ మోడల్స్ స్టాండ్స్ ఫర్ పొలైట్నెస్. పొలైట్నెస్ను సూచిస్తాయి. ఇక్కడ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ అంటే మనం ఇక్కడ మర్యాదపూర్వకంగా అడిగినట్టు ఇక్కడ విల్ యూ అనకుండా ఏమంటున్నాం మనం? వుడ్ యూ అంటే మనం విల్ కంటే వుడ్ అనేది కొంత మర్యాదపూర్వకమైనటువంటి పదం ఇక్కడ. అంటే ఆ విల్ను మనం ఫాస్ట్ ఫామ్లో వాడితే అది పొలైట్నెస్ను సూచిస్తుంది అని అనుకోవాలి. కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్? మీ బుక్ కొంచెం ఇస్తారా అని అడుగుతాం కదా. అప్పుడు కెన్ యూ అనే వాడిన దానికంటే కుడ్ యూ వాడింది అతి ఎక్కువ మర్యాదపూర్వకంగా మన యొక్క పొలైట్నెస్ అనేది సూచిస్తుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దే కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్
అదర్ వెర్బ్స్ బై ద డిఫెక్టివ్నెస్, ఇది ఈ డిఫెక్టివ్నెస్ తోటే వాటి యొక్క మిగతా వెర్బ్స్ నుంచి అది కొంచెం వేరుగా ఉంటాయి. మరి వాటి యొక్క డిఫెక్టివ్నెస్ గురించి ఇప్పుడు మళ్ళొకసారి మనం చూద్దాం. ఏంది మోడల్స్ గురించి. ఫస్ట్ పాయింట్, యూజ్ మోడల్ ఏజ్ ఇట్ ఈజ్. ఆ యొక్క మోడల్ను ఎట్లా ఉన్నదో ఆ విధంగానే వాడాలి. డోంట్ చేంజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఆర్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఏ టెన్స్లో వాడినా మోడల్ యొక్క రూపం అనేది మారరాదు. ఒకవేళ ఫాస్ట్ ఫామ్ కనుక ఉన్నట్లయితే అది పొలైట్నెస్ను సూచిస్తుంది. దే డు నాట్ హ్యావ్ పార్టిసిపుల్స్ ఆర్ ఇన్ఫినిటివ్ ఫార్మ్స్. ఇన్ఫినిటివ్ ఫార్మ్స్ అంటే టూ ఫార్మ్స్ కూడా వీటికి ఉండవు. టూ ఫార్మ్స్ అంటే ఏంది ఇక్కడ చూద్దాం. అవి ఏ టెన్స్లో అయినా రాసిన దాని యొక్క రూపం అనేది మార్చకూడదు. షల్ ఉంటే షలే రాయాలి, కెన్ ఉంటే కెన్ తోటే. నచ్చిందా? నేను ఫ్యూచర్ టెన్స్లో రాస్తున్నా, విల్ షల్ అని అట్లా రాయడానికి వీల్ అనేది లేదు. ఇక ఇన్ఫినిటీ ఫామ్ అంటే ఏంది? టూ ఫార్మ్స్, టూ అంటాం కదా మనం, ఆ టూ ఫార్మ్స్ కూడా వీటికి ఉండవు. దే డు నాట్ హ్యావ్ పార్టిసిపుల్ అండ్ టూ ఇన్ఫినిటీ ఫార్మ్స్. ఇక్కడ చూద్దాం. హీ మైట్ జైన్ అస్. ఇక్కడ మైట్ అనే మోడల్ని వాడినాం. హీ మైట్ జైన్ అస్, ఇది రైట్. అలా కాకుండా హీ మైట్ టు జైన్ అస్ అన్నది. ఎందుకంటే మైట్ టు అంటే ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇన్ఫినిటీ ఫార్మ్స్ అనేటివి వీటికి ఉండవు అని. కాబట్టి మైట్ టు అని రాయడం తప్పు. హీ మైట్ జైన్ అస్ అని మాత్రమే అనాలి. ఈ టూ ఫామ్ని మనం వాడకూడదు. కాబట్టి ఈ సెకండ్ సెంటెన్స్ ఈ మైట్ టు జైన్ అస్ అనేది తప్పు. ఇలా టు అనేది తప్పు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, దే డు నాట్ టేక్ ద ఎండింగ్ ఎస్ ఆర్ ఈఎస్ ఇన్ ద థర్డ్ పర్సన్ సింగులర్. మనము థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్లో ఉన్నప్పుడు ఈ షీట్లు వచ్చినప్పుడు సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తే వెర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి అని మనము టెన్సెస్ చెప్పినప్పుడు చెప్పుకుంటాం కదా. కానీ ఈ యొక్క మోడల్ కనుక యూజ్ చేసినప్పుడు అక్కడ ఆ యొక్క వెర్బ్ V1 ఫామ్లోనే ఉండాలి. తర్వాత దానికి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పటికీ ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చకూడదు. యూజ్ బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఆఫ్టర్ మోడల్. మోడల్ తర్వాత బేస్ ఫామ్ అంటే V1 ఫామ్ మాత్రమే వాడాలి. ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చడం అనేటి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాడకూడదు. సపోజ్ హీ కెన్ రీడ్, హీ వచ్చిందని కెన్కు ఎస్ కానీ ఆర్కు ఎస్ కానీ పెడితే అది తప్పు అవుతుంది. హీ కెన్స్ రీడ్ అన్నామనుకో అది తప్పు. ఎందుకు? ఇక్కడ కెన్ అనేది మోడల్ తర్వాత వచ్చే వెర్బ్ యాజ్ ఇట్ ఈజ్ వాడాలి. అది థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ వచ్చినప్పటికీ అక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చకూడదు అనేది మన ప్రిన్సిపల్. కాబట్టి ఇక్కడ మోడల్ తర్వాత ఇది మోడల్కు ఎస్ అనేది పెట్టాడు కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు. హీ కెన్ రీడ్ అనాలి తప్ప ఈ కెన్స్ రీడ్ అని కానీ లేకపోతే ఈ కెన్ రీడ్స్ అని కానీ రాయడం తప్పు అవుతుంది. ఇక థర్డ్ పాయింట్, ఇఫ్ యూ నీడ్ టు వర్డ్ యూజ్ ద మోడల్ వెర్బ్ ఇన్ ఎ నెగటివ్ ఫామ్ దెన్ జస్ట్ యూజ్ నాట్ ఆఫ్టర్ ద మోడల్. ఒకవేళ నువ్వు మోడల్ని నెగటివ్ ఫామ్లో నాట్ చేర్చి వాడాలి అని అనుకున్నట్లయితే కేవలము ఆ యొక్క మోడల్ తర్వాత నాట్ అనేది యాడ్ చేయాలి. కానీ డోంట్, డజంట్, ఈజెంట్, ఆరెంట్, వాజెంట్, ఓంట్ ఈ విధంగా మనం షార్ట్ ఫామ్లో రాస్తాం కదా, ఆ విధంగా మోడల్స్ని రాయకూడదు. నచ్చిందా? యూ షుడెంట్ అని అనకూడదు. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. యూ షుడ్ నాట్ స్మోక్, ఇది రైట్. ఎందుకంటే మోడల్ తర్వాత నాట్ను విడిగా అనేది మనం వాడాలి, ఒక కెన్కు తప్ప. కెన్కి ఎలా వాడాలనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఇక్కడ మోడల్ తర్వాత నాట్ అనే పదాన్ని మనం నెగటివ్ ఏర్పరచడానికి వాడాలి. కానీ యూ డోంట్ షుడ్ స్మోక్ అంటే
తప్పు అవుతుంది. ఎందుకంటే మనము మోడల్తో నాట్ను మనం చేర్చాలి తప్ప ఈ విధంగా వీటిని ఏది డోంట్, డజంట్, ఈజంట్, ఆరెంట్ అనేటివి మోడల్తో వాడకూడదు. ఈ పాయింట్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. డోంట్ యాడ్ ఎనీ ఎక్స్ట్రా వర్డ్స్. ఎక్స్ట్రా వర్డ్స్ ఇక్కడ వాడడానికి వీలు అనేది లేదు. There is one exemption with the model have to. If you want to make negative, you need to say you don't have to do this. ఒక హ్యావ్ కు మాత్రం ఇక్కడ మనం డోంట్ హ్యావ్ టు, ఎందుకంటే ఇది హ్యావ్ టు అని వాడుతున్నాం కాబట్టి దానికి మనం వాడుకోవచ్చు. మిగతా వాటికి అలా వాడడానికి వీల్లేదు. ఆ యొక్క మోడల్ తర్వాతనే విడిగా నాట్ అనేది రాయాలి, ఒక కెన్కు తప్ప. ఓకే, మరి కెన్కి ఎలా వాడాలి? But with the other ones we just say you cannot, you could not. మిగతా యొక్క మోడల్స్కు ఏ విధంగా చెప్పాలి ఇక్కడ మనము? యూ కెనాట్, యూ కుడ్ నాట్, యూ మే నాట్, యూ మైట్ నాట్, యూ షుడ్ నాట్, యూ ఆట్ నాట్ టు, యూ మస్ట్ నాట్, యూ విల్ నాట్, యూ షెల్ నాట్, యూ వుడ్ నాట్. ఈ విధంగా రాయాలి తప్ప విడిగా కలిపి మాత్రం రాయకూడదు. ఓకే, ఒక హ్యావ్కు తప్ప. ఫోర్త్ పాయింట్, ద అదర్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ వెన్ యు ఆర్ యూజింగ్ కెన్. ఇప్పుడు కెన్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం కెన్ వాడుతున్నామో ఏంది నాట్తో కలిపి, అంటే నెగటివ్ ఫామ్లో వాడుతున్నామో, కెనాట్ వాడుతున్నామో, దిస్ ఈజ్ రియల్లీ కామన్ మిస్టేక్. ఏంటంటే ఇక్కడ ద ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ దిస్ యాక్చువల్లీ బికమ్స్ వన్ వర్డ్. కెనాట్ అన్నది వన్ వర్డ్గా వాడాలి. మిగతా వాటికి మనం ఇక్కడ చూడండి, ఇక్కడ యూ కెనాట్, కుడ్ నాట్, మస్ట్ నాట్ ఇట్లా రాసుకుంటూ పోయినాం. కానీ ఇక్కడ కెనాట్కి ఎట్లా రాసినాం ఒకసారి ఇక్కడ చూడండి మీరు. కానీ కుడ్ నాట్కి అట్లా రాయలేదు, మనం మే నాట్కి రాయలేదు, మైట్ నాట్కు రాయలేదు. కెనాట్కు మాత్రము వన్ వర్డ్గా రాయాలి, సింగిల్ వర్డ్గా రాయాలి. కెన్ వేరు, నాట్ వేరు అని రాయకూడదు. ఈ విధంగా రాస్తే తప్పు అవుతుంది. ఒకే పదంగా రాయాలి ఒక కెన్కు మాత్రం. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటే వర్డ్గా రాయాలి. ఇది కెన్ వేరు, నాట్ వేరు విడివిడిగా రాయడానికి వీలు లేదు. మోస్ట్ ఆఫ్ టైమ్, ఆల్మోస్ట్ ఆల్వేస్, నాట్ ఈజ్ ఎ సెపరేట్ వర్డ్ విత్ ఆల్ అదర్ మోడల్ వర్డ్స్, మోడల్ వెర్బ్స్. ఒక కెన్కు తప్ప మిగతా అన్నింటికి కూడా నాట్ అనేది సపరేట్ వర్డ్, కలిపి రాయడానికి వీలు లేదు. ఒక కెన్కు మాత్రమే కలిపి రాయాలి, మిగతా వాటికి మాత్రము సపరేట్గా రెండు పదాలు వేరువేరుగా రాయాలి. బట్ నాట్ విత్ కెన్ ఇట్స్ యాక్చువల్లీ బికమ్స్ వన్ వర్డ్. ఐ కెనాట్ కమ్, ఈ విధంగా రాయాలి, కానీ ఈ విధంగా రాయకూడదు. ఇది మన మోడల్స్ యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్స్. మీరు బాగా గుర్తుపెట్టుకొని ఒక 2-3 టైమ్స్ విన్నారంటే మీకు అది ఈజీగా మీరు జ్ఞాపకం చేయకుండానే మీకు గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఒక విజ్ఞప్తి, నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నట్లయితే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో, అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో మీకు అగుపిస్తుంది.